వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అన్నదాత సుఖీభవ రైతు భరోసా రెండో విడత గతంలో ఫస్ట్ విడత ఇచ్చాం. ఇది రెండో విడత ఈరోజు ప్రతి అకౌంట్ కూడా పడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం అని చెప్పి కూడా తెలియజేస్తూ, తల్లికి గతంలో ప్రతి కుటుంబానికి కూడా తల్లికి వందనం. ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు కూడా మనం వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. ఎందుకంటే చదువు కాలాన్ని తగ్గించడానికి మంచి బాగా చదువుకోవాలి, డిగ్రీ వరకు చేసి డిగ్రీ వరకు కూడా గతంలో ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక భద్రత పెన్షన్ 3,000 రూపాయలు అంటే ఈరోజు మనం 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈరోజు ప్రతి అకౌంట్ లో కూడా 7,000 రూపాయలు పడే విధంగా ఈరోజు మొత్తం 46,85,883 మందికి, అదేవిధంగా 3,135 కోట్లు, గతంలో 3,000 చిన్న, ఇది 3,000 చిన్న, 6,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతులకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో 30,30,990 మందికి 20,60,00,000 రూపాయలు మన వెంకటగిరి నియోజకవర్గం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఏమైతే చెప్పారో ముఖ్యమంత్రి గారు 6 పథకాలు వాటిలో పూర్తి తప్పకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా గమనించాల్సింది ఒకటి, గత ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉన్నది, 19 నుంచి 24 దాకా ఏమి ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అప్పులు చేసిపోయారు. ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు. ఈ రోజు మరి కమలాపురంలో పాల్గొన్నారు. ఎందుకంటే పుట్టపర్తికి వెళ్ళి పుట్టపర్తి నుంచి ఈరోజు ఈ కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది. ఏమైతే చెప్పామో ఖచ్చితంగా రైతు అకౌంట్ లో ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెండో విడత ఇస్తాం, మూడో విడత కూడా 6,000 రూపాయలు, అది కూడా త్వరలోనే ఈ పోతానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతులు ఇప్పుడు పైరు పెట్టుకునే సీజన్, ఈ టైంలో ఇస్తే రైతులు ఆదుకునే వాళ్ళు అని చెప్పనే కాన్సెప్ట్ ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు డబ్బులు ఖాతాలో వేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, కొంతవరకైనా రైతులకి కష్టాన్ని తీర్చొచ్చు అనే లెక్కతో ఈరోజు ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా డబ్బులు వేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఎన్ని కష్టాలున్నా మన రాష్ట్రం కోసం, ప్రజల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా బాగుండాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు. 2047కి మన రాష్ట్రంలో పేదలకు లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేస్తా ఉంటాం. ప్రతి మీడియాలో చెప్తా ఉంటారు, రాబోయే రోజుల్లో పేదలకు లేకుండా చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం చెప్పిన కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.